వ్యవసాయంలో ఇంకొక ముఖ్యమైన మిషన్ ఇంకోటి లాంచ్ చేశారు. మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. పత్తి ఉత్పత్తి కోసం ఇది 5 ఇయర్స్ మిషన్ అన్నమాట. మనం తెలుసు పత్తి రైతులు లాభాలొస్తాయి, విపరీతమైన లాభాలొస్తాయి, లాభాలు లేకపోతే నష్టాల్లో ఉంటారు. పత్తి ప్రొడక్షన్ పెంచడం కోసం, ప్రొడక్టివిటీ పెంచడం కోసం, సస్టైనబిలిటీ ఆఫ్ కాటన్ ఫార్మింగ్ కోసం ఈ మిషన్ స్టార్ట్ చేశారు. నేషనల్ మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ అని. తర్వాత మఖానా బోర్డ్ ఇన్ బీహార్. బీహార్‌లో ప్రత్యేకంగా మఖానాస్ మనకు తెలుసు ఇప్పుడు ఫుడ్‌లో చాలా వరకు మఖానాస్ వాడుతున్నాము. ఈ మఖానా ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, మఖానా వాల్యూ అడిషన్ కానీ, మఖానా ప్రొడక్ట్స్ తయారు చేయడానికి గాని ప్రత్యేకంగా బీహార్‌లో మఖానా బోర్డ్ పెడుతున్నాం అన్నమాట. ఇది ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఈ మఖానా బోర్డ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పల్సెస్‌లో ఈ పల్సెస్‌కి సంబంధించి కూడా ఆత్మ నిర్భర్ ఇన్ పల్సెస్. ముఖ్యంగా ఉరద్ దాల్, మసూర్ దాల్, తూర్ దాల్ ఇట్లా పల్సెస్ అన్నమాట. వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. పల్సెస్ కోసం ప్రత్యేకమైన మిషన్ లాంచ్ చేస్తున్నారు. పల్సెస్‌ని భారతదేశం కమర్షియల్‌గా ఎలా వాడొచ్చు? పల్సెస్‌లో ప్రోటీన్ కంటెంట్ ఇంకా ఎలా పెంచొచ్చు? పల్సెస్ ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు? పల్సెస్‌ని స్టోరేజ్ పెస్ట్స్ రాకుండా, ఎటువంటి చీడ రాకుండా స్టోరేజ్ ఎలా చేయొచ్చు? ఈ విషయంలో అన్నమాట. సో, ఇవన్నీ చేస్తూ వ్యవసాయ అభివృద్ధి కోసం ముఖ్యంగా రూరల్ ఎకానమీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ డెవలప్‌మెంట్ కోసం ఇండియా పోస్ట్‌ని మనకు తెలుసు మన ఇండియా పోస్ట్ డిపార్ట్‌మెంట్‌ని ఒక క్యాటలిస్ట్‌గా వాడాలని చెప్పి కూడా వీళ్ళు అనుకుంటున్నారన్నమాట. సో, ఈ విధంగా వ్యవసాయానికి సంబంధించి, రూరల్ ఎకానమీకి సంబంధించి పెద్దపీట వేసింది ఈ బడ్జెట్.